ఈరోజు నేను చిక్కుడుకాయ మెంతికూర టమాటా కర్రీ చేస్తున్నానండి. నార్మల్గా మనం ఆలు మెంతికూర టమాటా వండుతాం కదా, అలా కాకుండా చిక్కుడుకాయ మెంతికూర చేస్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో. మెంతికూరని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకుని సన్నగా తరుక్కోవాలి. ఇలా వలిచిన చిక్కుడుకాయని మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు పసుపు వేసుకొని ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఆవాలు మినపప్పు వేయాలి. ఉల్లిపాయలు సన్నగా తగినట్టు ఒక కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. పసుపు 1/2 టీ స్పూన్. ఆల్రెడీ పసుపు వేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. ఇవి చెర్రీ టమాటాలు అండి. ఇవి బాగా మగ్గనిద్దాము. ఈ స్టేజ్లో మెంతికూర వేసేసుకోవాలండి. కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని సన్నని మంట మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా రెడీ అయిన కర్రీని రైస్లోకి చపాతీలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందని. చాలా బాగుందండి.